హలో అండి అందరికీ ఈరోజు నేను మీకు లోపల జ్యూసీగా పైన క్రంచీగా ఉండే చికెన్ పకోడీ చూపిస్తాను. చికెన్ ని స్మాల్ పీసెస్ గా కట్ చేసుకొని మంచిగా క్లీన్ చేసుకోవాలి 4-5 టైమ్స్. సాల్ట్ అండ్ లెమన్ వేసుకొని క్లీన్ చేసుకోండి. చాలా బాగా క్లీన్ అవుతుంది. స్మెల్ అనేది ఉండదు, చికెన్ స్మెల్. చేసి పెట్టుకున్న చికెన్ లోకి కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, చికెన్ మసాలా, కొంచెం గరం మసాలా, కొద్దిగా కార్న్ ఫ్లోర్, లెమన్, సాల్ట్ ఇవన్నీ వేసుకొని మంచిగా కలుపుకున్న తర్వాత పెప్పర్ పౌడర్, కొంచెం ఆయిల్ వేసుకున్నాను. తర్వాత కొద్దిగా శనగపిండి కూడా వేసుకోవాలి. ఈ క్వాంటిటీస్ అనేది నేను మెన్షన్ చేయట్లేదు, మనకున్న చికెన్ని బట్టి దాన్ని వేసుకోండి. అండ్ నెక్స్ట్ మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి ఎగ్. 1 ఎగ్ వేసుకోండి. బాగా మ్యారినేషన్ చేసి పెట్టుకొని ఫ్రిడ్జ్లో 2 to 3 hours పెట్టుకోండి. ఇక్కడ ఎంతసేపు ఫ్రిడ్జ్లో ఉంటే అంత జ్యూసీగా వస్తుంది అనమాట లోపల వేగిన తర్వాత. అదే దీనికి మెయిన్ సీక్రెట్. నైట్ అయినా ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు మ్యారినేషన్ చేసుకున్నాక. ఇట్లనే పకోడీ లాగా చేసుకొని చికెన్ ఫ్రైడ్ రైస్లో కూడా చేసుకోవచ్చు ఈ పీసెస్ తోటి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని కమెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్